నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. కమాన్పూర్ మండల కేంద్రంలోని శ్రీ ఆది వరాహస్వామి జయంతి ఉత్సవాలను ఈ నెల 23 నుంచి 26 వరకు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ ముస్త్యాల దామోదర్ తెలిపారు. శనివారం ఆలయ కార్యాలయంలో నిరీక్షణ న్యూస్ ప్రతినిధి జబ్బర్ ఖాన్తో మాట్లాడుతూ ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఉత్సవాలకు ఆహ్వానిస్తూ ప్రజా ప్రతినిధులు, పోలీస్ అధికారులు, సింగరేణి జీఎంలు, వివిధ పార్టీల నాయకులకు ఆహ్వాన పత్రాలు అందజేసినట్లు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ ప్రాంగణంలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు దామోదర్ వివరించారు. ఆలయ అర్చకులు రామానుజన్ మాట్లాడుతూ 23న విష్ణు సహస్రనామ పారాయణం, అంకురార్పణ, రక్షాబంధనం, మృత్యంగ్రహణం, 24న నిత్యాభిషేకం, గోపూజ, ఆది వరాహ హవనం, 25న నిత్యాభిషేకం, శ్రీ ఆది వరాహస్వామి కళ్యాణ మహోత్సవం, 26న 108 కలశాలతో అభిషేకం నిర్వహించనున్నట్లు వివరించారు. ఇంకా ఈ సమావేశంలో ఆలయ కమిటీ డైరెక్టర్లు తీగల రాజయ్య గౌడ్, పిల్లిరాజు, మల్యాల మల్లేష్, బూస శ్రీనివాస్, కొంత శ్రీనివాస్, చాట్ల రాయమల్లు తదితరులు పాల్గొని ఉత్సవాల కరపత్రాలను ఆవిష్కరించారు. జయంత్యోత్సవాల ఆహ్వానము తేదీ 23/8/2026 నుండి 26/8/2026 వరకు జయంత్యోత్సవ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతున్నది. దీనికి గాను అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతున్నాయి. అలాగే ఈ కార్యక్రమాలకు రాష్ట్ర ఐటీ పరిశ్రమ శాఖ మంత్రులు శ్రీ దుద్దిల్ల శ్రీధర్బాబు గారు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. అలాగే శ్రీనిబాబు గారు మరియు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ గారుతో పాటు మరియు ప్రభుత్వ విజయ రమణారావు, అలాగే రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ ఠాకూర్, జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష గారు, సిపి అంబర్ కిషోర్, డీసీపీ పెద్దపల్లి రామరెడ్డి గారు, గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ గారు జరిగే కార్యక్రమాలకు మన జిఎం శుంకర్ మధుసూదన్, లలిత్ కుమార్, లక్ష్మీగౌడ్, ఎన్టీపీసీ జీఎం, స్థానిక తహసీల్దార్, స్థానిక ఎంపీడీఓ గారు, గ్రామ సర్పంచ్, మండల పార్టీ అధ్యక్షులు, అన్ని విభాగాల నాయకులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిన మా యొక్క మనవి. అలాగే ఈ టెంపుల్ యొక్క 95 లక్షల రూపాయలు మేము చెప్పగానే రాష్ట్ర ఐటీ మంత్రులు, శాఖ మంత్రులు శ్రీ దుద్దిల్ల శ్రీధర్బాబు గారు ఈ రోడ్డుకు మేము చెప్పగానే నిధులు కేటాయించడం జరిగింది. వారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే ఈ టెంపుల్లో సింగరేణి జీఎం మధుసూదన్ గారికి సార్ గారు ఫోన్ చేసి చెప్పగానే సింగరేణి మట్టి ఇవ్వడం జరిగింది. అలాగే ఈ నల్లాలు కూడా మాకు ఇంతకుముందు ఒకరిద్దరు దృష్టి తీసుకొస్తే బయట పెట్టించడం జరిగింది. ఈ టెంపుల్లో పవర్ సరిగా లేకపోతే పవర్ కూడా చేయించడం, కరెంటు ఫిట్టింగ్ మొత్తం చేయించడం, అలాగే టెంపుల్ హాల్ పెయింటింగ్ మరియు ఇతరత్ర కార్యక్రమాలు కూడా చురుకుగా జరుగుతున్నాయి. అధిక సంఖ్యలో భక్తులు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మా యొక్క మనవి. జై శ్రీమన్నారాయణ. ప్రియ బంధులారా, ఈరోజు మీరు దర్శనం చేసుకున్నటువంటి స్వామి ఆదివరాహ స్వామి. ఇక్కడ ఈ స్వామివారు స్వయం వ్యక్తంగా వెలిశారు, అంటే తనంత తానుగా వెలిసినటువంటి క్షేత్రం ఇది. మనకు విష్ణు అవతారం అయినటువంటి 3వ అవతారం ఈ వరాహ అవతారం అన్నమాట. ఈ స్వామి మనకు చేసినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అది భూదేవిని కాపాడి మనకి ఇవ్వడం. ఆ స్వామి ఆ పని చేయడం వల్లనే మనమంతా కూడా ఇక్కడ ఆనందంగా నివసిస్తున్నామంటే కారణం ఈ వరాహస్వామి వల్లనే అని మనకు వేదాలు, ఇతిహాసాలని తెలియజేస్తుంటాయి. అలాంటి స్వామి మన కమాన్పూర్లో స్వయంభూగా వెలిసి మన కోసం గాను వచ్చి ఇక్కడ స్వామి ఇలా వెలవడం జరిగింది. స్వామికి గుడి నిర్మాణాలు లాంటివి ఇవి కూడా చేయకుండా చక్కగా స్వామి బయట ఎలా అయితే ఉంటారో ఇక్కడ కూడా అలానే ఉండాలని చెప్పేసి స్వామి అనుకున్నారని చెప్పేసి ఇక్కడ గుడి నిర్మాణాలు కాకుండా స్వామిని ఇలా ఎండకెండుతూ వానకి తడుస్తూ ఉంటాడు. ఇలాంటి వరాహస్వామి క్షేత్రాలు మనకు చాలా తక్కువగా కనిపిస్తాయి. ఒకటి తిరుపతిలో స్వయంగా వెలిసినటువంటి క్షేత్రంలో ఉన్నటువంటి స్వామి ఒకరు. ఆ తర్వాత మనకు కమాన్పూర్లో మాత్రమే స్వామి స్వయంగా వెలిసి ఉన్నారు. ఇంకొకటి శ్రీమూషం అనేటువంటి వరాహస్వామి క్షేత్రం కూడా తమిళనాడులో ఇంకొక క్షేత్రం ఉంది. ఇవి 3 మాత్రమే మనకు మిక్కిలిగా స్వామి స్వయంభూగా వెలిసినటువంటి క్షేత్రాలు. కానీ అక్కడ ఉండేటువంటి వరాహస్వామి కూడా మన దగ్గరగా ఉండడు. ఎందుకంటే మన దగ్గర ఉండేటువంటి స్వామిని ఆది వరాహ స్వామి అని మనం పిలుస్తుంటాం. ఈ ఆది అనేటువంటి స్వామికి తొలుత అని అర్థం.
ఈ భూమి కాపాడడం కోసం వచ్చినప్పుడు వరాహస్వామి ఎలా అయితే ఉన్నాడో అలా మనకి ఇక్కడ పంది రూపకంగా మనకు స్వామి దర్శనమిస్తుంటాడు. ఈ స్వామి ఉన్నట్టుగా మనకి ఎక్కడ కూడా వరాహస్వామి ప్రపంచంలో ఎక్కడా లేడు. అందుకే ఈ స్వామి క్షేత్రం చాలా గొప్పనైంది. చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని దేశ విదేశాలను కూడా స్వామివారి దర్శనం చేసుకొని వచ్చి వాళ్ళ కోరికలు నెరవేరడం వల్ల వాళ్ళు దేవుడికి వాళ్ళకి తోచినంత కైంకర్యాన్ని కృతజ్ఞతాభావంతో అన్నదాన కార్యక్రమాలు, పుష్ప పూజలు, అలానే గుడికి ఏదో రకంగా వాళ్ళు కోరుకున్న దాని ప్రకారంగా చేసిన దాన్ని బట్టి వాళ్ళు దేవునికి ఏదో రకంగా కైంకర్యాన్ని లాంటి చేస్తుంటారు. మీరందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకున్నందుకు గాను మీరు కూడా వరాహస్వామి దగ్గరికి వచ్చి స్వామివారి కృపకు పాత్ర కావాల్సిందిగా విజ్ఞప్తి. జై మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.